అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్. ఇంకా ఇది ఇట్లా ఉంటే మంత్రుల మీద పార్టీ చీఫ్ ఖర్గే కొంత ఫైర్ అండ్ ఎక్స్ట్రాల్ చేయొద్దు, మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు, మీ వ్యవహార శైలి అంతా కూడా బాగలేదు, బాధ్యత లేదు ఎవరికి కూడా, స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలి, మీ మధ్యలో ఏమన్నా మాట పట్టింపులు విభేదాలు ఉంటే మీరు చూసుకోండి, అంతేగాని పార్టీ గురించి మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పార్టీకి డ్యామేజ్ చేస్తా అంటే చూసుకుంటూ ఊకునేది లేదని చెప్పేసి నిన్న ఆయన ప్రత్యేకంగా ఏర్పరిచినటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల సమావేశంలో అందరికి ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చిండు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నిబంధనలు కట్టుబడి ఉండాలి, ఒకటే మాట మీద ఉండాలి అందరు నాయకులు కూడా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరికి నచ్చిన కామెంట్ వాళ్ళు చేస్తే అస్సలు ఊకోమని చెప్పేసి గాంధీ భవన్లో నిన్న జరిగినటువంటి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఖర్గే, కేసీ వేణుగోపాల్ అందరికీ మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డితో సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరి పనితీరు మీద కూడా కొంత ఫైర్ అయ్యిండు. ఇన్ఛార్జ్ మంత్రులు అసలు వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు, పార్టీ పదవులను చాలా తేలికగా తీసుకుంటా ఉన్నారు. పార్టీ పదవులతోనే గుర్తింపు మీకు, ఈ మంత్రి పదవుల వల్ల కాదు, పార్టీకి పని చేస్తేనే ఇంకా అనేక పదవులు వస్తాయి, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కొంత దిశానిర్దేశం చేసిండు. త్వరలో అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు కూడా పెరగబోతూ ఉన్నాయి. అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం 119 ఉంటే త్వరలో అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన జనగణన జరిగిన తర్వాత 150కి అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి, ఇంకా పార్లమెంటు సీట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 2029 ఎన్నికలను టార్గెట్గా పెట్టుకొని పనిచేయాలి మీరు. ఆ ఎన్నికల వేదికగా సీట్లు పెరుగుతాయి కాబట్టి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలి, రాబోయే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి, అట్లా ఉండాలంటే మీరు కష్టపడి పనిచేయాలని చెప్పేసి కూడా అది చెప్పారు. దాంతోపాటు ఇక సొంత ఎజెండా ఉంటే మీకు ఇష్టం వచ్చినట్టు సొంత ఎజెండా పెట్టుకొని పనిచేస్తే నడవదు. మేము మాట్లాడేటప్పుడు, మీరు ఏమైనా కార్యక్రమాలు తీసుకునేటప్పుడు విధానాలు కావచ్చు ఏమున్నా కూడా మీ ప్రవర్తన అన్నీ కూడా లెక్కలోకి వస్తే సొంత ఎజెండాలు పెట్టుకొని పనిచేస్తే వేటు తప్పదు. స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్సే రావాలి, గెలిచే చూపించాలని చెప్పేసి కూడా ఇది చెప్పి మీ మధ్యలో నాయకుల మధ్యలో, ఎమ్మెల్యేల మధ్యలో, మంత్రుల మధ్యలో ఏమైనా విభేదాలు ఉండి డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే మీ పార్టీకి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, సీరియస్గా పార్టీ కోసం పనిచేసే మీనాక్షి నటరాజన్ ఉన్నారు, ఆమె దృష్టికి పోండి, మాట్లాడండి, ఆమె ఖర్గే దృష్టికి తీసుకొస్తారు, కేసీ వేణుగోపాల్ దృష్టికి తీసుకొస్తారు, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకొస్తారు, క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకొస్తారు, ఏమైనా ఉంటే మాట్లాడతారు. కానీ మీరు బయట మీడియా ముందల, కెమెరాల ముందల, మైకుల ముందల నోటికి వచ్చినట్టు మాట్లాడితే అత్యుత్సాహం ప్రదర్శిస్తే బాగుండదు. ప్రతి మూమెంట్ను ప్రజలు గమనిస్తూ ఉంటారు కాబట్టి మీరు ఆచితూచి ఉండాలి. పార్టీకి నష్టం చేస్తే అస్సలు ఊకము, ఎలాంటి వారైనా ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు అస్సలు వెనుకాడమని చెప్పేసి కూడా నిన్న ఖర్గే ఇది చేసింది. దాంతోపాటే ఈ నెల 30 తారీఖు లోపు పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా భర్తీ చేసేలాగా పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి ఖర్గే ఆదేశించారు. అంతేకాకుండా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా, సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఈ పదవుల భర్తీ కోసం లిస్టు తయారు చేయాలి. మీరు లిస్టు పంపిస్తే దాన్ని మేము ఫిల్టర్ చేసి ఎవరికి నిజంగా పదవులకు అర్హులు, నామినేటెడ్ పదవులకు ఎవరు అర్హులు, పార్టీ పదవులకు ఎవరు అర్హులు, ఎవరికి అర్హత ఉంది, ఎవరికి అనుభవం ఉంది, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, రేపటి నాడు పార్టీ గెలుపు కోసం, పార్టీ నిర్మాణం కోసం ఎవరు ఉపయోగపడతారు అనేది అన్నీ ఆలోచించి వారికి ఆ బాధ్యతలు అప్పచెప్తామని చెప్పేసి కూడా ఇది చేశారు. కాబట్టి కొంత నిర్మాణం మీద, రాబోయే ఎన్నికల మీద, స్థానిక సంస్థల ఎన్నికల మీద, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద కాంగ్రెస్ పార్టీ మెయిన్గా ఫోకస్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇది ఇట్లా ఉంటే ఇక బీజేపీ కథ ఇంకో తిరిగి ఉంటుంది. రాజా సింగ్ మొదటి నుంచి కూడా